ప్రపంచమంతా టెక్నాలజీతో అభివృద్ధి చెందుతూ ఉంటే అన్ని చోట్ల అన్ని దేశాల్లోనూ ఒకసారి మన తెలుగు రాష్ట్రాల మంత్రులు అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. మా మంత్రులు కాదు, అధికారుల బృందాన్ని పంపించి, టీచర్ల బృందాన్ని పంపించి అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మౌలిక వసతులు ఎలా ఉన్నాయి అనేది ఎక్కడికక్కడ టీచర్లని మంచి ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి వాళ్ళని అక్కడ బృందాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పంపిస్తే వాళ్ళు దీని మీద సమీక్షలు చేసి అన్నీ పరిశీలించి ఆ గవర్నమెంట్కి ఒక నివేదిక ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు విద్యాశాఖకి ఎక్కడైనా సరే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఒక మహిళ ఎడ్యుకేటెడ్ మినిస్టర్గా పెడితే బాగుంటుంది. చదువు రాని వాళ్ళని తీసుకొచ్చి మినిస్టర్ని చేసే కంటే చదువు వచ్చిన వాళ్ళని మినిస్టర్ని చేయటం బెటరు. అది మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళైనా వాళ్ళను మినిస్టర్లుగా ఎంపిక చేసి అక్కడ ఇప్పుడు క్రికెట్లు ఉన్నాయి, బ్యాడ్మింటన్ ఉంది, చెస్ ఉంది. ఒలింపిక్స్లో మనం ఇవాళ 100 కోట్ల ఉన్న భారతదేశంలో ఇవాళ మనం కనీసం పథకాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఇది ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, విద్యాశాఖతో పాటు క్రీడా రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి విద్యాశాఖ క్రీడాశాఖ ఇద్దరు ఒకళ్ళకి ఇస్తే అది ఇవాళ మొత్తం దేశంలో నెంబర్ 1 అవుతుంది. ప్రపంచ వ్యాపారంతో పాటు మనం పోటీ పడి అవకాశం ఉంటుంది. కానీ టెక్నాలజీ అనేది గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇస్తే ఈరోజు చాలా బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో లేవు, ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని లక్షల కొద్ది డొనేషన్లు ఇవన్నీ ఉన్నాయి. టీచర్లు మంచిగా చెప్తున్నారు పాఠాలు, కానీ వాళ్ళు తీసుకొస్తున్నారు స్ట్రెంత్, కానీ సంపూర్ణంగా రావట్లా. ఎందుకు అంటే ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఒక నాలెడ్జ్కి సంబంధించినవి ఉండవు. ఎటువంటి వస్తువులు లేకుండా ఎలా వస్తారు? ఇప్పుడు అన్ని గవర్నమెంట్ పాఠశాలలో ఇప్పుడు మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే పరిశుభ్రంగా ఉన్నాయా లేదా? వచ్చేది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ కాకుండా ఆరోగ్యపరంగా ఉండాలని, ఆరోగ్యపరంగా వీళ్ళు ఎప్పటికప్పుడు క్యాంపులు